పెళ్లికాని ప్రసాద్ ఓ తెలుగు సినిమాలో పుట్టిన సెటైరిక్ క్యారెక్టర్. రాను రాను ఎలిజిబుల్ బ్యాచులర్స్ పెళ్లికాని బ్రహ్మచారుల టైటిల్ చూసి సమాజం ఇచ్చే టైటిల్గా ముద్రపడిపోయింది. బ్రహ్మచారులంటే లోకానికి అంత చులకనైపోయింది. ఇక దాని సంగతి పక్కన పెడితే పెళ్లి చేసుకోకుండా పవర్ఫుల్గా ఎదిగిన లీడర్స్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. దేశవ్యాప్తంగా అరడజన్కు పైగా పెళ్లికాని సీఎంలు రాష్ట్రాలను ఏలుతున్నారు. అంతేనా, కేంద్ర మంత్రివర్గంలో పార్లమెంట్లో డజన్ మందికి పైగా ఎంపీలు మినిస్టర్లు ఉన్నారు. పెళ్లి కాని పెళ్లైన బ్రహ్మచారి నేతలపై V6 స్పాట్లైట్. పెళ్ళైతే టీవీ రిమోట్ కూడా మార్చలేవు, ఏం చేసినా బ్యాచులర్గానే చేయగలవు. పెళ్లి కాని జీవితాన్ని సింపుల్గా తేల్చేసిన మోడర్న్ వరల్డ్ ఫిలాసఫీ. అందులో నిజమెంతో గానీ దేశం మొత్తం పెళ్లి కాని బ్రహ్మచారుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. అరడజన్కు పైగా రాష్ట్రాలను ఏల్తోంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్సే. అందుకే అన్మ్యారీడ్ లీడర్స్ హాట్ టాపిక్గా మారారు ఇప్పుడు. అందులో నలుగురు బీజేపీ ముఖ్యమంత్రులే కావటం మరో హైలైట్. పెళ్లి చేసుకోకుంటే సీఎంలు అవుతారా? ఇది లేటెస్ట్ ట్రెండా? పొలిటికల్ లైఫ్కి బ్యాచులర్ లైఫ్ ఈక్వేషన్లా మారింది ఇప్పుడు. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మరికొందరికి అది మంట. మ్యారేజ్ లైఫ్ కన్నా బ్యాచులర్ లైఫ్ బెటర్ అన్న ఫీలింగ్ చాలా మందిది. పెళ్లి అనే చట్రంలో ఇరుక్కుని ఊపిరాడకుండా కుటుంబ బాధ్యతలు మోసేవాళ్లెందరో అసంతృప్తితో అసహనంతో బతికేస్తుంటారు. అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మందే. కుటుంబ బాధ్యతల్ని మోయలేక సన్యాసం తీసుకునే వాళ్ళు కొందరైతే పెళ్లి పెటాకులు మనకెందుకు, సోలో లైఫే సో బెటర్ అనుకుంటూ బతికేవాళ్ళు మరికొందరు. పెళ్ళైతే టీవీ రిమోట్ కూడా మార్చలేవు, పెళ్లికి ముందే ఏం చెయ్యాలన్నా అంటూ బోలెడని జోకులు. ఏప్రిల్ ఫుల్ జోక్స్ కన్నా బ్యాచులర్ పై పెళ్లైన వాళ్లపై ఎక్కువగా పేలుతుంటాయి. ఇక స్టోరీలోకెళ్తే పెళ్లైన నేతల కన్నా పెళ్లి కాని నేతలే దేశ ప్రయోజనాలను కాపాడగలరన్న అభిప్రాయానికి వస్తున్నారంతా. దానికి తగ్గట్టే దేశంలో బ్యాచులర్ సీఎంలు, మంత్రుల లిస్టు పెరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారంతో దేశంలో బ్యాచులర్ సీఎంల సంఖ్య అరడజన్కు చేరింది. యూపీ సీఎం రేసులో 5-6 పేర్లు వినిపించినా చివరికి ఆదిత్యనాథ్కే ఛాన్స్ ఇచ్చింది బీజేపీ. ఆయన వివాదాస్పదుడైన, పార్టీని ధిక్కరిస్తాడనే పేరున్నా పెళ్లి కాలేదన్న ఈక్వేషన్తోనే అందలమెక్కించారన్న ప్రచారం జరుగుతోంది ఇప్పుడు. 6 సార్లు గోరఖ్పూర్ ఎంపీగా గెలిచిన యోగికి పూర్వాంచల్లో మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 325 సీట్లలో 3 వంతు సీట్లు జస్ట్ యోగి ఇమేజ్తో వచ్చినవే అంటారు. అది ఆయన రేంజ్. అందుకే యోగిని కాదని మరో ఆప్షన్ చూసుకోలేకపోయింది బీజేపీ. 20 ఏళ్ల వయసులోనే బ్రహ్మచర్యం తీసుకుని మఠాల వెంట తిరిగిన యోగి ఆదిత్యనాథ్ భావి ప్రధానిగా చెప్పుకుంటున్నాయి బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు. పైగా ఢిల్లీకి యూపీ షార్ట్ కట్ కావడం, ఆ స్టేట్ కు ఆయన సీఎం కావడంతో యోగిపై ఇమాజినేషన్స్ పెరిగిపోయాయి. గుండారాజ్ లాంటి యూపీకి యోగి లాంటి సన్యాసే కరెక్ట్ అనుకుంటున్నారంతా. బీజేపీ సీఎంలలోనే మరో పెళ్లి కాని సీఎం త్రివేంద్రనాథ్ సింగ్ రావత్. ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన త్రివేంద్రనాథ్ మోడీకి అత్యంత సన్నిహితుడు. మోడీ పోలికలుండడం ఆయనకు ప్లస్ పాయింట్. ఉత్తరాఖండ్లో భారీ మెజార్టీ దక్కడంతో సీఎం రేసులో రమేష్ పోఖ్రియాల్, విజయ్ బహుగుణ లాంటి వాళ్ల పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా 56 ఏళ్ల త్రివేంద్ర సింగ్ రావత్ పేరుని కన్ఫర్మ్ చేసింది బీజేపీ. ఇక్కడ ఆయన బ్యాచులర్ కావడమే ఈక్వేషన్. అవినీతి ఆరోపణలు లేవు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, బంధుప్రీతికి తావులేదు, అందరికీ ఆమోదయోగ్యుడు. ఇలా అన్ని లెక్కలు చూసుకొని త్రివేంద్రను ఫిక్స్ చేసింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ టీం. మనోహర్ లాల్ ఖట్టర్
హర్యానా ముఖ్యమంత్రి. హర్యానాను బీజేపీ క్యాప్చర్ చేయడానికి కారణం ఆయన బ్యాచిలర్ లైఫే అంటారు. హర్యానా కోసం బీజేపీ ఎన్నో ఏళ్లు ఎదురు చూసింది. మోడీ ప్రభంజనానికి తోడు ఖట్టర్ చరిష్మా తోడవడం బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మరో ఆలోచన లేకుండా ఖట్టర్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది బీజేపీ అధిష్టానం. ఇక్కడ సేమ్ ఈక్వేషన్, ఖట్టర్ అన్మ్యారీడ్ లైఫ్ బ్యాచులర్. శర్బానంద్ సోనోవాల్ కేంద్రంలో క్రీడా శాఖ మంత్రిగా ఉంటూ దానిపై తనదైన ముద్ర వేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ప్రస్తుతం అసోం సీఎం చైర్లో కూర్చున్న సోనోవాల్ తిరుగులేని పాత్ర పోషిస్తున్నారు. అసోంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ అసోం గణపరిషత్ మధ్య అధికారం చేతులు మారుతూ వచ్చింది. కానీ సోనోవాల్ రాకతో అసోంలో బీజేపీ రేంజ్ మారిపోయింది. యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ మినిస్ట్రీలను చూస్తూనే అసోంను టార్గెట్ చేశారు సోనోవాల్. అనుకున్నది సాధించారు. 2011 దాకా అసోం గణపరిషత్లో ఉన్నారు సోనోవాల్. కానీ ఏజీపీ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరాక అసోంలో బీజేపీ రూపురేఖలు మారిపోయాయి. ఆ క్రెడిట్ సోనోవాల్దే అంటారు కమలనాథులు. నవీన్ పట్నాయక్ బీజేపీయేతర బ్రహ్మచారి ముఖ్యమంత్రి. ఒడిశాలో 17 ఏళ్లుగా పట్నాయక్దే ఏకఛత్రాధిపత్యం. 2000 మార్చి 5న సీఎంగా బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ ఒడిశాలో మరో పార్టీకి ఛాన్స్ లేకుండా చేశారు. అంతలా జనంపై తన ముద్ర వేశారు. అవినీతికి చోటు లేదు, ప్రభుత్వ వ్యతిరేకతకు తావు లేదు, బంధుప్రీతి లేదు, రాష్ట్ర అభివృద్ధిపై ధ్యాస తప్ప ఆయనకింకో వ్యాపకం లేదు. అందుకే వరుసగా 4గోసారి సీఎం చైర్లో కూర్చున్నారాయన. 2014 సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ వేవ్ నడిచింది. కానీ ఒడిశాలో మాత్రం అస్సలు పప్పులుడకలేదు. 20కి 20 ఎంపీ సీట్లను గెలుచుకొని తన సత్తా ఏంటో చూపించారు నవీన్ పట్నాయక్. ఆయన బ్యాచులర్గా ఉండడం వల్లే ఇన్ని విజయాలు సొంతమయ్యాయని పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు అంగీకరిస్తాయి. ఒడిశాను గెలవాలంటే నవీన్కి పెళ్లి చేయడం తప్ప మరో మార్గం లేదంటారు సెటైరిక్గా. మమతా బెనర్జీ బెంగాల్ రాజకీయాలకు కాళీమాత లాంటిది. కమ్యూనిస్టుల కంచుకోటలను బద్దలు కొట్టి వరుసగా రెండోసారి అధికారంలోకొచ్చిన అపర కాళీ మమత. ఆమె కూడా బ్యాచులరే. ప్యారాగాన్ చెప్పులు, కాటన్ చీర, సాదాసీదా జీవితం భారత రాజకీయాల్లో మమతను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పైగా బ్యాచులర్. శారదా స్కామ్ లాంటి అవినీతి ఆరోపణలున్నా ఆమె బంధువులెవర్నీ పాలనలో వేలు పెట్టనివ్వదన్న పేరు తెచ్చుకున్నారు మమత. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మమత బెంగాల్లో 35 ఎంపీ సీట్లను గెలుచుకొని సత్తా చాటారు. సాధారణ ఎన్నికల్లో బెంగాల్లోనూ మోడీ వేవ్ పనిచేయలేదంటే మమత రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జయలలిత 3 దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసించిన చరిత్ర అమ్మది. ఆమె హఠాత్ మరణంతో అరవ రాష్ట్రం అనాథగా మారింది. పార్టీ చీలిక, ప్రభుత్వంలో లుకలుకలు, అధికారం కోసం ప్రత్యర్థులు పావులు, అమ్మలేని లోటు తమిళనాడులో స్పష్టంగా కనిపించింది. ఆమె కూడా పెళ్లి చేసుకోలేదు. సినీ నటిగా కెరీర్ ప్రారంభించి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు జయ. 2014 ఎన్నికల్లో 40లో 38 ఎంపీ సీట్లను గెలిచి మోడీకి సవాల్ చేశారామె. ధీర వనితగా పేరు తెచ్చుకున్నారు. అయితే అవినీతి ఆరోపణలు, శశికళ పరివారం అవినీతి జయకు మచ్చలుగా మారాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆమెను జీవితాంతం వెంటాడింది. బ్యాచులర్ ముఖ్యమంత్రుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సీఎం జయ ఒక్కరే. బ్రహ్మచర్యం. ఇహలోక సుఖాల్ని వదిలి కోరికల్ని కాదనుకుని సింగిల్గా లైఫ్ లీడ్ చేయటం. ఒక్క మాటలో చెప్పాలంటే సన్యాసం తీసుకోవటం. అప్పట్లో బుద్ధుడు, గౌతముడు, వివేకానందుడు. మిలీనియం సెంచరీలో అటల్ బిహారీ వాజ్పేయి, కలాం, మోడీ. ఎంతోమంది బ్యాచులర్స్ దేశ చరిత్రను మలుపు తిప్పారు. దేశానికి ప్రధాని బ్యాచులర్ అయితే ప్రతిపక్ష నేత రాహుల్ కూడా బ్రహ్మచర్యం పాటిస్తుండడం చెప్పుకోదగ్గ అంశం. సైకాలజీ ప్రకారం పెళ్లి కాని బ్రహ్మచారులు ఎవరి మాట వినరంటారు, నియంతల్లా వ్యవహరిస్తారంటారు. ఇప్పుడు పదవుల్లో ఉన్న పవర్ఫుల్ లీడర్స్ ని చూస్తే అది నిజమేననిపిస్తుంది. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ
3 సార్లు గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి దేశ ప్రధానిగా ప్రొజెక్ట్ అయ్యారు. మోడీ నియంతలా మారారని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి. అధికారంలోకొచ్చి 3 ఏళ్లవుతోంది. మోడీకి ఒక్క అవినీతి మరక అంటకపోవటం విశేషం. బ్యాచిలర్ లైఫే ఆయన్ని నియంతం చేసిందంటారు నిపుణులు. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి చోటివ్వకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్న పేరుంది. పెళ్లి చేసుకోకపోవడం వల్లే ఇదంతా సాధ్యమైందనే వాళ్లకు లెక్కలేదు. దేశాన్ని ఇబ్బందులకు గురిచేసిన నోట్ల రద్దు లాంటి కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడు అవసరమైతే సూట్ కేసు సర్దుకుని వెళ్లిపోతా, నాకొచ్చిన నష్టమేం లేదని ప్రకటించడం మోడీ నిబద్ధతకు నిదర్శనం. అయితే కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తారన్న విమర్శలకు మాత్రం ఆయన జవాబివ్వలేదు. పైగా నోట్ల రద్దుతో ఏం సాధించారో చెప్పాలన్న డిమాండ్ పైన స్పందించకపోవటం ఆయన మొండితనాన్ని చూపిస్తుందంటారు. అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ తొలి ప్రధాని, దేశాన్నేలిన తొలి బ్యాచులర్ పీఎం. వాజ్పేయి పాలనతో దేశం కొత్త పుంతలు తొక్కిందన్నది వాస్తవం. ఇందిరాగాంధీ తర్వాత పోఖ్రాన్ 2 పరీక్షలు జరిగింది వాజ్పేయి హయాంలోనే. కార్గిల్ యుద్ధంలో గెలవటంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో జనతా పార్టీలో చేరిన వాజ్పేయి బీజేపీ తొలితరం నేతల్లో ముఖ్యుడు. 2 సీట్ల నుంచి 200 సీట్ల దాకా ఎదగటంలో ఆయన పాత్ర కీలకం. ఈ ఘనతలన్నీ ఆయన బ్యాచులర్ గానే సాధించారు. దేశం కోసం పెళ్లి చేసుకోలేదంటారు. తన జీవితాన్ని జాతికే అంకితం చేశారంటారు. ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశమే కాదు ప్రపంచం మెచ్చిన సైంటిస్ట్. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన కలాం యువతకు స్ఫూర్తి. రాజకీయాలకు అతీతంగా కేవలం తన వ్యక్తిత్వం, దేశానికి చేసిన సేవల కారణంగా రాష్ట్రపతిగా ఎన్నికైన ఒకే ఒక వ్యక్తి కలాం. రామ్ మనోహర్ లోహియా హిందుత్వవాదులకు, ముఖ్యంగా కమలనాథులకు ఆరాధ్య దైవం. తాత్వికుడైన రాజకీయవేత్త లోహియా. దేశంలో ఆదర్శాల్ని వల్లవేసే లీడర్లెందరినో చూసాం, కానీ లోహియా ఆదర్శాల్ని పాటించి ప్రచారం చేసిన వ్యక్తి. అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం. లోహియా కూడా బ్యాచులరే. సోషలిస్టుగా తొలితరం నేతల్లో ప్రసిద్ధుడైన లోహియా దేశ సేవకు పెళ్లి ప్రతిబంధకం అనుకున్నారు. అందుకే బ్రహ్మచారిగా ఉండిపోయాడంటారు. వీళ్లే కాదు, స్వతంత్రం వచ్చాక ఆదర్శాల్ని పాటించిన తొలితరం నేతల్లో వికే కృష్ణమేనన్ ఒకరు. నెహ్రూ, ఇందిరా టైంలో విదేశాంగ శాఖను చేపట్టి విదేశీ విధానానికే వన్నె తెచ్చిన వ్యక్తి కృష్ణమేనన్. ఆయన కూడా బ్యాచులరే. రేర్ అండ్ పవర్ఫుల్ నేషనలిస్ట్ డిప్లొమాట్ అని టైమ్స్ పత్రిక కీర్తించింది. ద్రవిడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నేతల్లో ఒకరు కుమారస్వామి కామరాజ్. జవహర్లాల్ నెహ్రూ మృతి తర్వాత ఇందిరాగాంధీకి ప్రధాని పదవి అందకుండా లాల్ బహదూర్ శాస్త్రిని గద్దెనెక్కించటంలో కీలక పాత్ర పోషించారు కామరాజ్. దాంతో కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్నారు. కామరాజ్ కూడా బ్రహ్మచారే. రాహుల్ గాంధీ దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. నితీష్ కుమార్, మనోహర్ పారికర్ లాంటి వాళ్ళు ఈ జాబితాలో ఉన్నారు. వాళ్లతో పాటు మరికొందరు బ్యాచులర్స్ పాలిటిక్స్ లో పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇందిర మనవడు, రాజీవ్ సోనియా కొడుకు. ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. భావి ప్రధానిగా గుర్తింపు పొందిన రాహుల్ రాజకీయాల్లో బుడిబుడి అడుగులు వేస్తున్నారు. దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఆయన వయసు 44 ఏళ్లు. ప్రధాని అయితే గాని పెళ్లి చేసుకోడేమో అని సెటైర్లు పడుతూ ఉంటాయి యువరాజు మీద. దేశంలో రాహుల్ పై వచ్చినన్ని బ్యాచులర్ జోక్స్ ఇంకెవరి మీద వచ్చుండవు. నితీష్ కుమార్ వరుసగా 3వ బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవర్ఫుల్ నేత. గూండారాజుగా ముద్రపడిన బీహార్ రూపురేఖలు మార్చిన బలమైన నేత. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రధాని అభ్యర్థి రేసులో నిలిచిన లీడర్. నితీష్ కు పెళ్లైంది. కానీ 10 ఏళ్ల క్రితం అంటే 2007లో ఆయన భార్య మంజు కుమారి సిన్హా చనిపోయారు. అంతకు 2 ఏళ్ల క్రితమే అంటే 2005లో ఆయన బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. భార్య చనిపోయాక పవర్ఫుల్ లీడర్ గా ఎదిగారు నితీష్. ఆయన కొడుకు నిశాంత్ కుమార్ పాలనలో బంధుప్రీతి చూపకపోవటం, కొడుకును రాజకీయాలకు దూరంగా ఉంచటం
ఆయన్ని విలక్షణ నేతగా నిలబెట్టాయి. బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేస్తున్న నితీష్ ప్రధాని మోడీకి సరైన ప్రత్యర్థి అన్న గుర్తింపు తెచ్చుకున్నారు. మనోహర్ పారికర్ ప్రస్తుతం గోవా సీఎం. అంతకుముందు రక్షణ శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేశారు. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోతే సెక్రటేరియట్ కు లిఫ్ట్ అడిగి వెళ్లేంత సింప్లిసిటీ పారికర్ సొంతం. డిఫెన్స్ మినిస్టర్ గా ఉండగా ఆయన పర్ఫార్మెన్స్ చూసిన రాజకీయ విశ్లేషకులు ప్రధాని మోడీకి సరైన ఆప్షన్ అని భావించారు. మోడీ తర్వాత ప్రధాని రేసులో ముందున్న వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు పారికర్. నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగిన అతి కొద్ది మంది నేతల్లో పారికర్ ఒకరు. అయితే అనూహ్యంగా గోవాకు షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. పారికర్కు పెళ్లైంది. కానీ ఆయన భార్య మేధ 2001లోనే కన్నుమూశారు. ఆయనకిద్దరు పిల్లలు. మామూలుగా పొలిటికల్ లీడర్స్ పిల్లలంటే దేశానికి పరిచయం అవుతారు. వారసత్వ రాజకీయాలు మనకు నేర్పించిన నీతి అది. కానీ పారికర్ పిల్లలేం చేస్తూ ఉంటారో, ఎక్కడ ఉంటారో బయటి ప్రపంచానికి పెద్దగా తెలీదు. వాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచారు పారికర్. వీళ్లే కాదు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి ఉమాభారతి పవర్ఫుల్ లీడర్లలో ఒకరు. ఆమె కూడా బ్యాచిలరే. 5 సార్లు యూపీ సీఎం అయిన మాయావతి కూడా బ్యాచిలరే. మోడీ కేబినెట్ లో మరో మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి యూపీలో పవర్ఫుల్ లీడర్లలో ఆమె ఒకరు. ఫతేపూర్ ఎంపీగా గెలిచారామె. మేఘాలయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్ నేత పిఎస్ సంగ్మా. ఆయన రాజకీయ వారసురాలు అగాధా సంగ్మా. ప్రస్తుతం ఆమె వయసు 36 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. 2009లో తుర నుంచి గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. అప్పటికామె వయసు 29 ఏళ్లు. ఫ్యూచర్లో మేఘాలయ సీఎం అయ్యే అవకాశాలున్నాయంటారామెకు. లాయర్గా, ఎన్విరాన్మెంటల్ స్టూడెంట్గా, అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్గా మల్టీ టాలెంట్ ఆమె సొంతం. బ్యాచులర్గా ఉండటం వల్లే ఇవన్నీ సాధ్యమంటుందామె. బ్రహ్మచర్యం మోడర్న్ వరల్డ్లో ఓ సిల్లీ థింగ్. పెళ్లి చేసుకోలేదంటే తేడాగా చూస్తుంది సమాజం. అలా మారిపోయింది కాలం. కానీ పవర్ఫుల్ లీడర్లను చూస్తే మాత్రం బ్యాచులర్ లైఫే బెటర్ అనిపిస్తుంది కదూ. అయినా పెళ్లి పదవికి అడ్డం కాదని నిరూపించిన నేతలు దేశంలో చాలామందే. అయితే పెళ్ళాం పిల్లలుండి నిజాయితీగా, అవినీతికి దూరంగా ఉన్న లీడర్లే అస్సలు కనిపించరు. అందుకే బ్యాచులర్ లీడర్సే బెటర్ అంటోంది దేశం. ఇది V6 స్పాట్లైట్.